హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఆర్సీబీ ఫ్యాన్స్ నా మీద కోపంగా ఉన్నారు. మిగతా టీమ్స్ వీడియోస్ చేస్తున్నావు రిటెన్షన్స్ రిలీజెస్ పైన, కానీ ఆర్సీబీ వీడియో ఎందుకు చేయట్లేదు అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తున్నారు. కానీ చేయడానికి ఏముంది ఆర్సీబీ? ఎందుకు నేను డిలే చేశానంటే ఆర్సీబీ విషయంలో దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్, విన్నింగ్ కాంబినేషన్. విన్నింగ్ 11 ఎలా అయితే డిస్టర్బ్ చేయమో విన్నింగ్ కాంబినేషన్ కూడా ఎందుకు డిస్టర్బ్ చేయాలి? నాట్ ఓన్లీ వాళ్ళ 11 బ్రహ్మాండంగా సెట్ అవ్వడంతో పాటు లాస్ట్ సీజన్లో దే ఆర్ ఆల్సో హ్యావింగ్ వెరీ గుడ్ బ్యాకప్స్. లాస్ట్ టైం చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా ఇంజరీ అయినా అవైలబిలిటీ లేకపోయినా ప్లేయర్స్ లైక్ జాకబ్ ఇతల్ కానీ, నువాన్ తుషారా, ఎన్గీడి, వీళ్ళందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఎవరు టీంలో ఏమైనా సడన్గా మార్పులు చేయాల్సి వచ్చినా అందరూ పర్ఫామ్ చేశారు. ఈవెన్ అన్ఎక్స్పెక్టెడ్గా కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ లాంటి స్పిన్నర్స్ కూడా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. పేసర్స్ కానీ హ్యాజల్వుడ్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ సీజన్. సో వాళ్ళకి ఏ రకంగా చూసుకున్నా ఎలాంటి ఇబ్బంది లేదు. సో వాళ్ళు హాయిగా హ్యాపీగా ఈసారి ఆక్షన్లో వచ్చి కూర్చొని కాఫీలు తాగి టిఫిన్లు తిని వెళ్ళిపోవచ్చు. దే నీడ్ నాట్ బాదర్ అబౌట్ చేంజింగ్ ద టీమ్. అయితే హ్యావింగ్ సెడ్ దట్ దెర్ ఆర్ 1 or 2 ఇష్యూస్ కొన్ని అడ్రస్ చేయాలి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఆ ఇష్యూస్ ఏంటో చెప్తాను నేను. ఒకరిద్దరు ప్లేయర్స్ సంబంధించి కొంత బ్యాకప్స్ అవసరం ఫర్ సర్టన్ రీజన్స్. తర్వాత ఇంకోటి నాన్ క్రికెటింగ్ అంటే టీంతో సంబంధం లేని ఇబ్బందులు కూడా వాళ్ళకి ఒకటి ఉన్నాయి. అవి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్సీబీ ఓనర్షిప్ చేతులు మారుతుంది. నౌ ఇట్ ఈస్ అఫీషియల్. చేతులు మారడం పక్కా. ఈవెన్ సెబీకి కూడా సెబీ అంటే మన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డు ఉంటుంది కదా, వాళ్ళు కూడా నోటిఫై చేసినట్టుగా ఉన్నారు. సో ఆర్సీబీ ఓనర్షిప్ మారుతుంది. ఆర్సీబీ ఓనర్స్ ఎవరు? యునైటెడ్ స్పిరిట్స్ ఆఫ్ ఇండియా అని వాళ్ళు, అదే రాయల్ ఛాలెంజ్ లిక్కర్ కంపెనీ. వాళ్ళ పేరెంట్ కంపెనీ యూకే బేస్డ్, అది దాని పేరు డియాజియో. వాళ్ళు ఎందుకు వదులుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు ఇప్పుడు వై దే వాంట్ టు సెల్ ఇట్ అనేది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు చెప్పేది మాది నాన్ కోర్ బిజినెస్. అంటే వాళ్ళు దే ఆర్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీ. వాళ్ళ బిజినెస్కి ఈ స్పోర్టింగ్ యాక్టివిటీకి ఎలాంటి సంబంధం లేదు. లేనప్పుడు మేము దాని నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా ఉన్నారు. మరి అది రీజనో లేకపోతే ఆర్సీబీ ఇప్పుడు వాళ్ళకున్న గ్లామర్, ఆర్సీబీకి విరాట్ కోహ్లీ ఉన్నాడు ఇక్కడ టీంలో, వాళ్ళ ఉమెన్స్ టీంలో స్మృతి మందన ఉంది. సో అలాంటి స్టార్స్ ఉన్నారు. ఆల్రెడీ టైటిల్ గెలిచారు. ఇదే మేక్ హే వైల్ సన్ షైన్స్, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, మా కోర్ బిజినెస్ కాదు ఇది, ఇప్పుడే ఈ టైంలో అమ్మితే మంచి అమౌంట్ వస్తుందని అనుకున్నారు ఏంటో మొత్తం మీద. సో విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వకముందే అమ్మేద్దామని ఏదో వాళ్ళ ఉద్దేశం ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ వాల్యుయేషన్ కూడా అంతా $2 billion. $2 billion అంటే బోల్డ్ అని కోట్లు మన ఇండియన్ రూపీస్లో. $2 billion వాల్యుయేషన్ ఉంది. సో అంత వాల్యుయేషన్తో ఉంది. దాన్ని కొనడానికి బిగ్ కంపెనీస్ కూడా రెడీగా ఉన్నాయి. అదానీ రెడీగా ఉంది. సీరమ్ లిమిటెడ్ అని వాళ్ళ వ్యాక్సిన్ కంపెనీ ఒకటి ఉంది, ఆధార్ పూనావాలా అనేది. తర్వాత జేఎస్డబ్ల్యూ ఉంది. మరొక కంపెనీ కూడా దేవ్యాని లిమిటెడ్ సంథింగ్. సో 4-5 కంపెనీలు ఉన్నాయి అక్కడ, రెడీగా ఉన్నాయి కనుక్కోవడానికి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిడ్ ఇస్తారు, హైయెస్ట్ బిడర్కి ఇస్తారు కదా. సో ఎప్పుడూ వినంత పెద్ద అమౌంట్కి వెళ్తుంది. ఎందుకంటే వాల్యుయేషన్, బ్రాండ్ వాల్యూ ఆర్సీబీకి ఉన్నట్టుగా వేరే టీంకి ఏ టీంకి లేదు. మోర్ గ్లామరస్ టీం మనకు తెలుసు కదా. సో టైటిల్ కూడా గెలిచారు ఈసారి. సో దాంట్లో వాళ్ళు దేర్ స్టాక్స్ హ్యావ్ గాన్ అప్ లైక్ ఎనీథింగ్. సో ఆర్సీబీ సేల్ అవ్వడం అనేది ఇప్పుడు పెద్ద ఇష్యూ. అది పెద్ద ఇష్యూగా ఉంది. ఫ్యాన్స్ బెంగపెట్టుకున్నది ఏంటంటే ఆ పేరు మారుస్తారేమో అని అనుకున్నారు. అంటే ఇప్పుడు పేరు 2 రకాలుగా మార్చచ్చు. పేరు మొత్తానికే మార్చి కొత్త పేరు పెట్టచ్చు. ఎందుకంటే రాయల్ ఛాలెంజ్ అనేది వాళ్ళు ఎందుకు పెట్టారు? వాళ్ళ లిక్కర్ బ్రాండ్ కలిసి వచ్చేలాగా రాయల్ ఛాలెంజర్స్ అని పెట్టారు. రాయల్ ఛాలెంజర్స్ అనే రాయల్ ఛాలెంజ్ అనే విస్కీ ఉంది. సో దానికి కలిసి వచ్చేటట్టుగా వాళ్ళ కింగ్ ఫిషర్ అన్ని వాళ్ళ బ్రాండ్స్ కదా, దానికోసం వాళ్ళు పెట్టారు విజయమాలి అన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొత్తగా వస్తే బెంగళూరు బేస్డే ఉంటుంది, ఊరు మారే అవకాశం లేదు. కానీ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే పేరు మారుస్తారు. పేరు మార్చినా కూడా ఇంకో రకంగా చేయొచ్చు. ఏంటంటే ఆర్సీబీ అనే ఆ షార్ట్ ఫామ్ అలాగే ఉంచి రాయల్ ఛాలెంజర్స్ బదులు ఇంకో పెట్టుకున్నా కూడా ఫ్యాన్స్ కొంత అభ్యంతరం ఉంటుంది. కానీ ఆర్సీబీ పోయి ఇంకో ఏదో డీసీబీనో ఎంసీబీనో అయితే అది కొంచెం ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఆ పేరు మారకూడదని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. సో అది ఆ ఇష్యూ మాత్రం ఉంది. ఓనర్షిప్ మారినంత మాత్రం ఇంక ఏం మారవు. ఎందుకంటే క్రికెటింగ్ మ్యాటర్స్లో వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కారు. మనకి రీసెంట్గా ఐ థింక్ గుజరాత్ టైటన్స్ కూడా ఓనర్షిప్ మారింది. కానీ వాళ్ళ కోర్ క్రికెట్ టీం ఎవరైతే ఉన్నారో క్రికెట్ ఆపరేషన్స్కి ఎలాంటి మార్పులు ఎక్కువగా రాకపోవచ్చు. చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మనం చూస్తున్నాం లక్నో సూపర్ జైంట్స్ ఓనర్స్ కానీ,
ఎస్ఆర్హెచ్ ఓనర్స్ గారు, కొంతమంది ఓనర్స్ చాలా రెగ్యులర్గా ఇంటర్ఫీర్ అవుతారు, వాళ్ళు రెగ్యులర్గా ఇన్వాల్వ్ అవుతారు. ముంబై వాళ్ళు, చెన్నై వాళ్ళు ఇన్వాల్వ్ కారు, కనిపిస్తారు. ముంబై వాళ్ళు అయితే కనిపిస్తారు, కానీ వాళ్ళు దే లీవ్ ద క్రికెటింగ్ మ్యాటర్స్ టు దేర్ క్రికెట్ ఎక్స్పర్ట్స్. సో వాట్ ఎవర్. సో ఆర్సీబీ పేరు మారే ప్రమాదం, ఊరు కూడా మారుతుంది. ఊరే మారడం అంటే మనకు తెలుసు కదా, లాస్ట్ ఇయర్ ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత అన్ఫార్చునేట్ స్టాంపీడ్, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, ఇట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్. తర్వాత మీకు చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో మ్యాచ్లు జరగట్లేదు. మొన్న రీసెంట్గా ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా అక్కడ జరగాల్సి ఉంది, జరగలేదు. సో అక్కడ దానివల్ల ఇప్పుడు ఏంటంటే దే హ్యావ్ టు సర్చ్ ఫర్ ఎ న్యూ వెన్యూ. సో చిన్నస్వామిలో జరిగే అవకాశం ఆల్మోస్ట్ లేనట్టే చెప్పుకోవాలి. చెప్పలేము, అంటే వాళ్ళు ఏమన్నా ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని టైం ఉంది కాబట్టి మరి ఆ బెంగళూరు వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ని వదులుకోకుండా చేస్తారో లేదో చూడాలి. లేని పక్షంలో ఐ థింక్ పూణే వాళ్ళు రెడీగా ఉన్నారు. గౌంజ స్టేడియం పూణే వాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు హోస్ట్, మేము హోస్ట్ చేస్తాము అని. అది పూణే బెంగళూరుకి నాకు తెలిసినంతవరకు దగ్గర అవుతుంది. సో బెంగళూరు ఫ్యాన్స్ అక్కడికి వెళ్ళడానికి వీలవుతుంది. పూణే బిగ్గర్ స్టేడియం, బాగుంటుంది. ఊరికి దూరంగా ఉంది, అక్కడ మీకు స్టాంపీడ్ అలాంటి అవకాశాలు ఏమి ఉండవు. సో అక్కడ చాలా సేఫ్ స్టేడియం అది. సో పూణేకి కాబట్టి అవకాశం. వైజాగ్ పేరు కూడా వినిపిస్తుంది, త్రివేంద్రం పేరు కూడా వినిపిస్తుంది. వైజాగ్, త్రివేంద్రం అండ్ పూణే ఏదో ఒక. సో ఊరు మారుతుంది, పేరు మారుతుంది, కానీ ఆట తీరు మారకుండా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. సో అదే ఐఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకునేది. సో ఏమైనా మార్పులు చేయాలంటే దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్. మీకు యష్ దయాల్ గురించి తెలుసు కదా. యష్ దయాల్ అన్ఫార్చునేట్లీ ఒక కేసులో ఇరుక్కున్నాడు, సెక్షువల్ అసాల్ట్ కేసు పెట్టారు అతని పైన. ఈజ్ ఫైటింగ్ దట్ కేస్. ఆర్సీబీకి లాస్ట్ సీజన్, అదే 2025 సీజన్లో ఆడిన తర్వాత హస్ నాట్ ప్లేడ్ ఎనీ క్రికెట్. సో ఆ కేసులో ఈజ్ ఫైటింగ్ దట్ కేస్. అతని మీద ఏదో ఫాల్స్ కేసు అని చెప్తున్నారు, ఏదో మనకి ఆ కేసు వివరాలు మనకు తెలియవు. సో ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి అతను అవైలబుల్గా ఉంటాడా లేదా అనేది ఒక సందేహం. లేకపోతే అది చాలా పెద్ద ఇబ్బంది అది. ఎందుకంటే హస్ డన్ వెల్ ఫర్ కపుల్ ఆఫ్ సీజన్స్, హస్ డన్ రియలీ వెల్. సో ఆ యష్ దయాల్ విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంది. భువనేశ్వర్ కుమార్ కూడా ధోనిలాగా ఐపీఎల్ టు ఐపీఎల్ ఆడుతున్నాడు. హీ హెస్ నాట్ ప్లేడ్ ఎనీ అదర్ క్రికెట్. సో అతని ఫిట్నెస్ ఎంతవరకు ఉంది అంటే, ఫిట్గా ఉంటాడు మోస్ట్లీ, బట్ ఏజ్ కూడా ఈజ్ నాట్ ఆన్ ఈ సైడ్. సో భువనేశ్వర్ కుమార్ మీద కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఏమైనా మిడిల్ ఆఫ్ ది సీజన్లోనే ఇంజరీ ప్రాబ్లం వస్తుందా? సేమ్ అప్లైస్ టు హ్యాజల్వుడ్ ఆల్సో. హ్యాజల్వుడ్ గ్రూయిలింగ్ 5 మ్యాచ్ యాషెస్ సిరీస్ ఆడి వస్తాడు. హ్యాజల్వుడ్ ట్రిమెండస్ ఫామ్లో ఉన్నాడు. మనం ఇండియాతో జరిగిన వైట్ బాల్ సిరీస్లో చూసాం. ఈజ్ ఇన్ ది పీక్ ఆఫ్ హిస్ ప్రావెస్. బట్ స్టిల్ యాషెస్ అయిన తర్వాత 5 మ్యాచ్లు ఆడి అలిసి వస్తాడు. సో అతని ఫిట్నెస్, అతని మెంటల్ ఫ్యాటిక్, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, అంటే 5 మ్యాచ్లు ఆ యాషెస్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి మనకు తెలుసు కదా. ఇండియా పాకిస్తాన్ కాంటెస్ట్ లాగే వాళ్ళకి అలాగే ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ విషయంలో సో ది నీడ్ ప్రాపర్ బ్యాకప్స్ ఫర్ ఫాస్ట్ బౌలర్. ఉన్నారు తుషారా, ఎన్గిడి లాంటి వాళ్ళు ఉన్నారు, బట్ స్టిల్ దే నీడ్ సమ్ బ్యాకప్స్. సో దానికోసం ఏమన్నా రిలీజ్ చేసి ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్స్ని ఎవరినైనా వాళ్ళు చూసుకోవాలి. ఒకవేళ మొహమ్మద్ షమీ అవైలబుల్గా ఉంటే మొహమ్మద్ షమీని, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేసి అంటున్నారు కదా, మొహమ్మద్ షమీ లాంటి బౌలర్ని వాళ్ళు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి ఎవరిని రిలీజ్ చేయాలి? లియామ్ లివింగ్స్టన్ 8.75 crores పెట్టి తీసుకున్నారు. అంత వాల్యూ కనపట్లేదు అతను మళ్ళీ ఆక్షన్లో పెట్టినా అంత పలకడు. బట్ లాస్ట్ సీజన్లో అతను వాళ్ళకి గెలిచినప్పుడు చివరిలో కొన్ని మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఇవ్వలేదని కాదు. అండ్ యూ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆఫ్ ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్, వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్. సో లియామ్ లివింగ్స్టన్కి ఉన్న ఈ ఫ్రాంచైజ్ క్రికెట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ, అతని హార్డ్ హీటింగ్ ఎబిలిటీ, డౌన్ ది ఆర్డర్. సో లియామ్ లివింగ్స్టన్ 8.75 కాస్త ఎక్కువ అమౌంట్ అయినప్పటికీ దే కెన్ అఫోర్డ్ ఇట్, ఎందుకంటే వాళ్ళకి టీం సెట్ అయింది కాబట్టి అఫోర్డ్ చేయొచ్చు. అతను రిలీజ్ చేయకపోవచ్చు. రసిక్ సలాందార్ 6 కోట్లు పెట్టి తీసుకున్నారు. అంత వాల్యూ ఉండకపోవచ్చు అతనికి. సో అతన్ని రిలీజ్ చేసి దే కెన్ బై హిమ్ బ్యాక్. యష్ దయాల్కి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి రిలీజ్ చేయొచ్చు, చేయకూడా పోవచ్చు. ఎందుకంటే యష్ దయాల్ అలాగూ లేడు. రసిక్ సలాం లాంటి బౌలర్ హు హ్యాస్ డన్ వెల్ ఇన్ ద అంతకుముందు సిరీస్లో ఐ థింక్ వీ ప్లేడ్ ఫర్ ఢిల్లీ అనుకుంటా, అప్పుడు బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి. అండ్ టిమ్ సైఫర్ట్ కూడా ఉన్నాడు టీంలో. మీకు ఫిల్ సాల్ట్ ఈజ్ ఎ కీపర్, దితేష్ శర్మ ఈజ్ ఎ కీపర్. మీరు థర్డ్ కీపర్ ఎవరు ఇండియన్ కీపర్ని తీసుకోవచ్చు. టిమ్ సైఫర్ట్ పెద్దగా ఐపీఎల్ ఆడినట్టు లేదు అతను. ఐ డోంట్ థింక్ హీ హ్యాస్ ప్లేడ్ ఎనీ మ్యాచెస్. సో 2 కోట్లు పెట్టి తీసుకున్నారు. అతన్ని వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. ఇంకెవరన్నా వాళ్ళ తక్కువ అమౌంట్ తీసుకున్న ప్లేయర్స్ని ఒకరిద్దరు రిలీజ్ చేసుకోవచ్చు.
చేస్తే వాళ్ళకి కొంత అమౌంట్ వస్తుంది, దే కెన్ గో. అంటే భవిష్యత్తులో యంగ్స్టర్స్ని కాస్త గ్రూమ్ చేసుకోవడానికి కొత్త వాళ్ళు ఎవరినైనా తీసుకుంటే అవకాశం ఉంది. ఆల్రెడీ టీంలో దేవదత్ పడిక్కల్ ఉన్నాడు, మయాంక్ అగర్వాల్ ఉన్నాడు, మంచి మంచి ఆల్రెడీ బ్యాటిల్ స్క్వాడ్ వెటరన్స్ ఉన్నారు, వాళ్ళు మంచి మంచి బాగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. మనోజ్ బండగాయ్ లాంటి యంగ్స్టర్స్ కూడా ఉన్నారు, స్వస్తిక్ చికారా ఉన్నాడు. సో వాళ్ళతో పాటు కొత్త వాళ్ళని ఎవరినైనా, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్స్ కూడా. ఎందుకంటే కృణాల్ పాండ్యా అండ్ సుయాష్ శర్మ హ్యాడ్ ఏ వండర్ఫుల్ సీజన్, కానీ ప్రతిసారి వాళ్ళు అలాగే చేస్తారు అనేది డౌటే. స్వాప్నిల్ సింగ్ కూడా ఉన్నాడు వాళ్ళ దగ్గర. స్వాప్నిల్ సింగ్ ఇస్ డన్ వెల్ ఇన్ 2024. ఐ కెన్ ఆల్సో బ్యాట్ ఎ బిట్. సో స్టిల్ ఒకరిద్దరు స్పిన్నర్స్ని కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు. సో చాలా తక్కువ రిక్వైర్మెంట్ ఉంది, చాలా తక్కువ రిక్వైర్మెంట్, చాలా కూల్గా వెళ్ళి వాళ్ళు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళు దే హ్యావ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ. టీం పేరు మారకుండా జాగ్రత్త పడాలి. ఆర్సీబీ అనే పేరు ఫ్యాన్స్ చాలా 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 క్లోజ్గా అసోసియేట్ ఉన్నారు, ఆ పేరు మారకూడదు. అలాగే ఊరు ఈ సీజన్కి, అంటే కొన్నిసార్లు చెన్నై బయట ఆడడం కూడా మనం చూసాం కదా, కొన్నిసార్లు దే హ్యావ్ టు ప్లే ఇన్ అదర్ సెంటర్స్. సో ఆ ప్రాబ్లం నుంచి బయట రావాలి. మళ్ళీ బెంగళూరులోనే ఆర్సీబీ ఆడే రకంగా చూసుకోవాలి. బెంగళూరులో వాడికి బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి, సో ఆ ఊరు పేరు విషయంలో జాగ్రత్త పడాలి. మరి టీం విషయంలో ఐ థింక్ దే కెన్ బీ వెరీ వెరీ కూల్ ఇన్ ద ఆక్షన్. మరి మీరేమనుకున్నారో కామెంట్స్లో చెప్పండి.